పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పీటర్ మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. చాలమ్మా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల దేవుని ప్రియ సంగమ, జనరల్గా మనం ఆలోచన చేయగలిగితే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమైనా బాధ ఉందా? ఏమైనా బాధ ఉందా? ఏదైనా అగ్ని లాంటి పరీక్ష పెట్టాడా దేవుడు? లేదా నువ్వు అగ్ని పరీక్షకు నిలబడితేనే క్రైస్తవుడు అవుతావు అని పరీక్ష ఏమని పెట్టాడా? కానీ బైబిల్ గ్రంథంలోని పేతురుపత్రికలో దేవుడు ఒక అద్భుతమైన మాటను ఉపయోగించాడు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. చాలామంది ఏమంటారంటే, మేము క్రీస్తును అంగీకరించిన తర్వాత మాకు అన్నీ సుఖ సంతోషాలే అంటారు. ఇలాంటి సాక్ష్యం మనం వింటాం, అనేక పర్యాలు వింటాం. మేము క్రీస్తును నమ్ముకున్నాము, చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా కలిసి వచ్చింది అంటారు. ఏమంటారు? మాకు చాలా కలిసి వచ్చింది. ఎవరు నమ్ముకున్న తర్వాత? క్రీస్తును నమ్ముకున్న తర్వాత. అంతకుముందు మాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, కోర్టు సమస్యలు ఉండేవి, అనారోగ్య సమస్యలు ఉండేవి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ మేము క్రీస్తును నమ్ముకున్న తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నామనే సాక్ష్యాలు చాలామంది విన్నారు. నేటికి మనం వింటూనే ఉంటాం. మరికొందరు అంటారు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నాకు ఏం వచ్చి రాలేదు, నాకు అసలు ఏమీ కలిసి రాలేదు, పాత జీవితమే బెటర్గా ఉండే అని కొందరు అంటారు. కొందరు సాక్ష్యం ఆ విధంగా ఉంటే, కొందరు సాక్ష్యం ఈ విధంగా ఉంటుంది. డిఫరెంట్ విట్నెసెస్ మనం వింటూ ఉంటాం. కొందరు అంటారు, నేను క్రీస్తుని నమ్ముకున్న తర్వాత చాలా డబ్బు వచ్చింది, నాకు చాలా ఆస్తులు సంపాదించుకున్నాను నేను అంటారు. మరికొందరు అంటారు, నాకు అసలు ఏమి దక్కలేదని మరికొందరు అంటారు. వాక్య భాగము చాలా విలువైనది. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి ఈ వాక్యము కొంచెం చేదుగానే కనపడుతుంది. ఇంతవరకు మీరు విన్నది వేరు, బైబిల్లో ఉన్నది వేరు. ఇంతవరకు మీరు సమాజంలో విన్నది వేరు, బైబిల్లో ఉన్నది వేరు. క్రైస్తవుడికి బాధలేంటి, మేమంతా సుఖపడతా ఉన్నాం అనుకుంటారు. కానీ మరి పేతురు రాసిన 4వ అధ్యాయము 16వ వచనం ఏమైనా తప్ప? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అన్నాడు. సో క్రైస్తవుడు ఎవరైనా బాధపడతా ఉన్నారా? మనకు తెలిసి దేని విషయంలో బాధపడుతూ ఉన్నాడు క్రైస్తవుడు అంటే? కుటుంబ సమస్యలతో, పిల్లల సమస్యలతో. ఈ సమస్యలు దేవుడికి సంబంధించినవి కావు. ఈ సమస్యలు దేవుడికి సంబంధించినవి కాదు. ఇవి మీ కుటుంబ సమస్యలు, ఇవి మీ పర్సనల్ ఇష్యూస్. నేను దేవుడిని నమ్ముకుంటే నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అంటారు. మరి నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావు? నువ్వు దేవుడికి ఏమి ఇవ్వవు. దేవుడు నీకు ఇవ్వాలా? దేవుడికి నువ్వు అసలు ఏమి ఇవ్వవు. నీకు దేవుడు అన్నీ ఇవ్వాలా? నువ్వెందుకు దేవుడికి ఇవ్వకూడదు? దేవుడే నీకు ఇవ్వాలా? అంతా ఒకటే వే, వన్ సైడ్ వే, వన్ వే ట్రాఫిక్లా ఉంటుంది క్రైస్తవ ప్రయాణం. నేను క్రీస్తుని నమ్ముకుంటే నాకు సర్వ సంపదలు వచ్చాయంటాడు ఒక అతను.
నేను క్రీస్తుని నమ్ముకుంటే నాకు సర్వ సుఖాలు వచ్చాయంటాడు ఒక అతను. దేవుడి ద్వారా పేతురు గారు ఎందుకు రాశాడు? క్రైస్తవుడికి బాధ అంటున్నాడు. ఎందుకు బాధ? ఏ విషయంలో బాధ క్రైస్తవుడికి? ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా ఆలకించి దీనిలోని డెప్త్ను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే క్రైస్తవుడి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. 19వ వచనం 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము చాలమ్మ. దేవుడి చిత్త ప్రకారము బాధపడాలట. అంటే దేవుని చిత్త ప్రకారం సుఖపడద్దా? గత ఆదివారం ధ్యానం చేసుకున్నాం. దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. గత ఆదివారం ధ్యానం చేసుకున్నాం కదా, మన ఎదుట ఉంచబడిన ఒక పందెం ఉంది, దాంట్లో మనము నడవద్దంట, పరిగెత్తాలి అన్నాడు. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు అన్నాడు. మళ్ళీ రిపీట్ చేశాడు. దేవుడి చిత్త ప్రకారం ఏం బాధలు? దేవుడి చిత్త ప్రకారం ఏంటి అసలు బాధ? దేవుడి చిత్త ప్రకారం బాధలు ఉంటాయా అనే ఆలోచనలు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ ఉపదేశంను ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన వస్తుంది. నెమ్మదిపడా ఆలోచన చేద్దాం. ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలు లేదు. దేవుని మాట ఎలా ఉంటాయంటే ఉన్నతంగా ఉంటాయి. మన తలంపులన్నీ చిన్నవి, మన తలంపులు చిన్నవి, ఆశలు చిన్నవి. మనం ఎంతకాలం బ్రతుకుంటాం? మహా అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో. ఈ 80 సంవత్సరాల చిన్న జీవితాన్ని చూస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా. దేవుడి తలంపులు మహోన్నతమైనవి. దేవుడి తలంపులు శాశ్వతంలో. మనం ఎప్పుడు చూసినా ఏం కోరుకుంటాం? నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుండాలి, నా సంఘం బాగుండాలి. చిన్ని కోరికలు. దేవుని తలంపులు చాలా విశాలమైనవి. అబ్రహాం గారిని దేవుడు ఒకసారి పైకి చూడమన్నాడు. మీరు చాలా సందర్భాల్లో విన్నారు వాక్యం. అబ్రహాం గారిని పైకి చూడమంటే పైకి చూశాడు. పైన ఏం కనపడతాయి? రాత్రుల్లో స్టార్స్ కనపడ్డాయి. మనకు పైకి చూస్తే ఏం కనిపిస్తాయి చెప్పండి? రాత్రుల్లో కనిపిస్తే ఏం కనిపిస్తాయి పైకి? చెప్పండి. గుసగుసలాడుతున్నారు ఎందుకు? భయమా? పైన స్టార్సే ఉంటాయి. స్టార్స్ చూడు అన్నాడు. ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు ఏమన్నాడు? మీరు స్టార్స్, అబ్రహాము పైకి చూడు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? పైకి చూసి స్టార్స్ లెక్క పెడతా ఉంటాం. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? పైకి చూడమంటే ఏం చూశాడు తెలుసా? పైకి కాదు, దేవుడి లోకాన్ని చూశాడు ఏకంగా. ఎక్కడ కన్ను వేశాడు? హెవెన్ పై కన్ను వేశాడు. మనం ఇక్కడ చూడమంటే ఇక్కడికి చూస్తాం. పైకి చూడమంటే మనమైతే ఎక్కడ చూస్తాం? స్టార్స్ దగ్గరికే పోతాయి మన కళ్ళు. అబ్రహాం కళ్ళు ఎక్కడికి పోయాయి? హెవెన్కి వెళ్ళిపోయాయి ఏకంగా. అప్పుడు అయిపోయాడు దేవుడు. అమ్మయ్యా అబ్రహాం, నిన్నేమనుకున్నానయ్యా, నువ్వు నక్షత్రాలు చూడమంటే నన్ను చూసావా? దేవుడు హృదయంలోనికి చూశాడు డైరెక్ట్గా. ఎందుకంటే అప్పుడు బైబిల్ లేదుగా. మనమైతే ఇప్పుడు మాటికి బైబిల్ చూస్తాం కదా. నేను రెఫరెన్స్ చెప్పగానే మీరు బైబిల్ చూస్తారు. అప్పుడు అబ్రహాము ఏం చూసేవాడు? పైకి చూసేవాడు. పైకి చూస్తూ ఏం చేశాడు? అసలు పైనుంచి సౌండ్ వస్తుంది ఏంటి? ఆ లోకం ఎంత బాగుంటుందో, ఆ దేవుడు ఎంత మంచి దేవుడో. ఇక పట్టేసుకున్నాడంటే వదిలిపెట్టలేదు. మనం ఎప్పుడు పట్టుకుంటాం బైబిల్? మహా అయితే సండే. అబ్రహాం అయితే మాటికి ఆ రోజుల్లో పైకి చూసేవాడు. మనం మాటికి బైబిల్లోకి చూస్తామా? చెప్పండి. బైబిల్ అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును కలిగి జీవించే ఒక పర్సనాలిటీ. ఆయన ఎలా ఉండాలట? ఎప్పుడు బాధపడుతూ ఉండాలట. అంటే బాధపడాలా? బాధ అంటే అర్థం ఏంటి తెలుసా? జాబ్. బాధ అంటే అర్థం ఏంటి? శ్రమ అంటే అర్థం ఏంటి? మనం ఉదయం చాలామంది బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు దిగి ఆఫీస్కి పోతారు. దాంట్లో ఏమైనా సుఖం ఉంటుందా? చెప్పండి, ఏమైనా సుఖం ఉంటుందా? పిల్లలు పొద్దున్నే 6 గంటలకు లేచి శుభ్రంగా స్నానం చేసి భుజాన బ్యాగ్ వేసుకొని పరిగెత్తుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏమంతా కష్టపడి చదివి ఇంటికి వస్తారు. దాంట్లో ఏమైనా సుఖం ఉందో చెప్పండి? అది హాయిగా ఉంటుందా? ఇంటికి వచ్చి ఏమంటారు? చాలా కష్టపడ్డాం మమ్మీ డాడీ అంటారు. ఏమంటారు? చాలా కష్టపడ్డాం మమ్మీ అంటారు. ఏంటి వెళ్ళడానికి కష్టమా?
అంటారు కదా కొందరు. వెళ్ళి వస్తే తెలుస్తుంది. వెళ్ళి రావడానికి ఏంటి కష్టం అంటారు కదా. వెళ్ళి వస్తేనే తెలుస్తుంది. ఎటుపోయి గొడవంతా ఎవరికి? చదువుకున్నవాడికే, చదువుకునేవారికే, క్రైస్తవుడికే శ్రమ. క్రైస్తవేతరుడికి ఏం శ్రమ లేదు. సండే వస్తే ఏం రోజు అది? జాలిడే. సాటర్డే ఏంటది? వీకెండ్స్ ఫంక్షన్స్. రెస్పాన్సిబిలిటీ ఉంటేనే బాధ్యత, బాధ, శ్రమ, ఇవన్నీ ఒక పర్యాయ పదాలు. 16వ వచనం, 4:16, 1 పీటర్. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అన్నాడు. అంతే. బాధ అంటే ఏంటి? ఆ బాధ క్రైస్తవ్యానికి సంబంధించిన బాధ. నా కడుపు నొప్పి ప్రవ్వా, అది నీ సమస్య. ఎందుకు తిన్నావు ఇంతవరకు? ఎందుకు తిన్నావు ఇంతవరకు? కొంచెం తినొచ్చుగా. తలపోటు ప్రవ్వా, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? ఆకాశ పక్షులను చూడు, నీవెందుకు ఆలోచిస్తున్నావు అంటాడు. ఎటుపోయినా దోషి నీవే. కోర్టు సమస్యలు ప్రవ్వా, అసలు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? నేను క్షమించమన్నాను కదా నిన్ను అంటాడు. అవుట్. దేవుడు మహాజ్ఞాని. లాస్ట్ టైం మనం ధ్యానం చేసుకున్నాం కదా. మనం బ్యాప్టిజం తీసుకున్నాము, పౌలు గారు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. మనం బ్యాప్టిజం తీసుకొని చల్లగా కూర్చున్నాం. పౌలు గారు ఏం చేస్తున్నాడు? రాళ్ళతో కొట్టినా కూడా ఏం చేశాడు? 14 యాక్ట్స్ 14, అపోస్తల కార్యములు 14:19 నుండి. అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణము లోపలికి అతనిని ఈడ్చి. చాలు. పౌలు గారిని ఏం చేశారు? పౌలు గారు ఇప్పుడు ఎవరు చెప్పండి? క్రైస్తవుడు. ఎవడైనను, ఇక్కడ ఫింగర్ ఎలాగ ఉండాలి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. ఇప్పుడు పౌలు గారు ఎవరు ఇప్పుడు చెప్పండి? క్రైస్తవుడు. ఎందుకు? బ్యాప్టిజం తీసుకున్నాడు కదా, క్రైస్తవుడు అయిపోయాడు. సో ఇప్పుడు పౌలు గారు ఏం అనుభవించాడు? సుఖమా, కష్టమా? చెప్పండి. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షములు చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వారు. అంత స్పీడ్గా, కోపంగా ఎలా రువ్వుతారు రాళ్ళు? చంపాలని రువ్వే రాయి ఎలా ఉంటుంది తెలుసా? ఆ రాయి కన్నుకు తగలొచ్చు, నోసుకు తగలొచ్చు, చెవుకు తగలొచ్చు, కడుపులో తగలొచ్చు, తలలు పగిలిపోవచ్చు. ఒక్కడు కాదు కొట్టింది, జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకున్నారంటే అంత దీనంగా, అంత దయనీయంగా, అంత క్రూరంగా హింసించారు. ఇప్పుడు ఈ రెఫరెన్స్కి ఎవరికి అప్లై అవుతుంది చెప్పండి? ఎవడైనను బాధను అనుభవించిన ఎడలా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా. ఈ రెఫరెన్స్ ఎవరికి అప్లై అవుతుంది? నీకా, నాకా, పౌలు గారికా? చెప్పాలి. పౌలు గారికి అప్లై అవుతుంది. మరి మేము రాళ్ళతో దెబ్బలు తినమంటారా? మేము కూడా రాళ్ళతో దెబ్బలు తినాలా అని మీకు ఆలోచన వస్తుందా? మిమ్మల్ని దేవుడు రాళ్ళతో కొట్టించాడు. ఆనాడు రాళ్ళతో కొట్టించినా, రాళ్ళతో కొడతారని తెలిసినా కూడా క్రైస్తవుడై బాధపడ్డాడు. దేనికోసం బాధపడ్డాడు? క్రీస్తు కొరకు. మనం బాధపడతాం దేని కొరకు? కడుపు కొరకు. కోటి విద్యలు దేని కొరకట? కూడు. కోటి విద్యలు దేని కొరకు? కూడు. కోటి విద్యలు చదువుతాం, చెయ్యరు. బైబిల్ ట్రైనింగ్ చేస్తారా? చేయరు. కాలేజీకి పోయి వచ్చి స్పెషల్ ట్యూషన్స్ పోతారు కదా, కానీ బైబిల్ ట్యూషన్ చేస్తారా? చేయరు. మరి మనం దేనికి శ్రమ పడుతూ ఉన్నాం? ఏదైనా టైంను ఖర్చు పెడితే తెలుసా బాధ అనిపిస్తుంది. ఓటీ చేయమంటారు కదా, కంపెనీలో ఓటీ చేయమంటారు. ఓటీ అంటే ఏంటి? ఓవర్ డ్యూటీ. ఆ 10 గంటలు కాక ఓటీ అంటే అది ఎంత కష్టం. ఎంత బాధపడుతూ చేసి ఇంటికి వస్తారు తెలుసా? కంపెనీలో పనిచేసేవారు స్టాండింగే ఉంటుంది అంత డ్యూటీ కూడా. కుర్చీలు ఉండవు, స్టాండింగ్ డ్యూటీస్ ఉంటాయి. 10 hours చేసి ఓటీ చేస్తావా అంటే చేస్తారు సార్ అంటారు. ఎందుకు? డబ్బు కావాలి.
కష్టపడి చెమటోడ్చి ఏం చేస్తారు? డబ్బు కూడా పెట్టుకుంటారు. ఎందుకు? సుఖంగా జీవించాలని. మరి క్రైస్తవుడు ఏం చేయాలట? బాధను అనుభవించిన ఎడలా అంటున్నాడు. మరి క్రైస్తవుడు ఏం బాధపడాలి ఇప్పుడు? రాళ్ళతో దెబ్బలు తినాలా? కాదు. అవసరమైతే దెబ్బలు తిను, వాంటిల్ని దెబ్బలు తినకు. వాంటిల్ని వెళ్ళి దెబ్బలు తినద్దు. అవసరమైతే పట్టుకున్నానికి ఏం చేస్తావు? తప్పించుకోలేవు కదా. రైతు పొలానికి వెళ్తాడు. ఎండనక వాననక చల్లనక రైతు ఎక్కడికి వెళ్తాడు? పొలంలోనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పంట అంతా ఒక్కడు తింటాడా? అందరు తింటారా? రైతన్న కడుపు ఎంత ఉంటుంది? జానెడు. అతని ఆహారం ఎలా ఉంటుంది? బక్క చిక్కిన రైతన్న పొట్ట చేత పట్టుకొని పొలానికి వెళ్ళి 3 వర్షము ఎండ చల్లనకుండా ఏం చేస్తాడు? కష్టపడి బాధపడి పంట పండిస్తాడు. కష్టము, శ్రమ, బాధ అన్నీ ఉంటాయి. అప్పుడు పంటంతా ఇంటికి వస్తుంది. అప్పుడు రైతుని ఏమంటారు? రైతే రాజు. ఏమంటారు? రైతు ఎవరంట? రాజు. అందుకని 15th ఆగస్ట్ నాడు స్లోగన్స్లో జై జవాన్ అంటే జై కిసాన్ అంటారు. అంటే జై ఎవరు కొడుతున్నారు ఇప్పుడు చెప్పండి? రైతన్న కూడా జై కొడుతున్నారు. ఇప్పుడు నీకు జై కొట్టాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు చెప్పు? ఇప్పుడు నీకు కూడా జై కొట్టాలి. ఆలోచించండి. ఇప్పుడు నీకు కూడా జైలు కొట్టాలి. ఏం చేయాలి చెప్పండి? 19వ వచనం, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. అంటే దేవునికంటూ ఒక ఇష్టం ఉంది, దేవునికంటూ ఒక చిత్తం ఉంది. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఏం చేయాలంటే మనము బాధ్యత గల పౌరులుగా ప్రవర్తించాలి. దేవుడి చిత్తం ఏంటి చెప్పండి? దేవుడి చిత్తం ఏంటి? పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు కనటం, పిల్లల కోసమే తపన, పిల్లల కోసమే ఆలోచన, ఆ పిల్లల కోసమే ప్లాట్లు, ఆ పిల్లల కోసమే పాటలు. ఇదేనా దేవుడి చిత్తం ఏంటి? 1 Timothy chapter 2 verse 4. 1 Timothy chapter 2 verse 4. మనుషులందరట రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడికి ఇష్టం ఉందట. దేవుడికి ఏమని ఇష్టం ఉంది? మనుషులు అందరూ రక్షణ పొందాలని దేవుడికి ఇష్టం ఉందట. మనుషులందరూ అంటే ఎంత? సుమారు 760 కోట్లు. సుమారు ఎంతమంది ప్రపంచ జనాభా? 760 కోట్లు. సో మనుషులందరూ రక్షణ పొందాలంటే ఒకసారి ఆలోచించండి. మనుషులందరూ రక్షణ పొందాలంటే అది ఎంత బాధ్యత గల పని, ఎంత కష్టపడితే దేవుడికి ఇంతమంది దొరుకుతారు. ఎన్ని గంటలు మనం పని చేయాలి తెలుసా? ఆలోచించండి ఒకసారి. దేవుడి ప్రియ బిడ్డలారా, సోషల్ మీడియాని వీక్షిస్తున్న మా ప్రియులారా, ఎన్ని గంటలు పని చేస్తే, ఎన్ని గంటలు నువ్వు శ్రమ పడితే, ఎన్ని గంటలు నువ్వు బాధపడితే అందరికీ వాక్యం అందుతుంది? ఆలోచించు. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. దేవుని చిత్త ప్రకారం. దేవుడి చిత్తం ఏంటి? మనం వంట చేసుకోవడం కాదు, దేవునికి అవసరం లేదు. నాకు బిల్డింగ్ కావాలి ప్రభువా, అది దేవుడికి అవసరం లేదు. నీ పైన బాధ్యత ఏంటి అసలు? నాకు మనుషులందరూ కావాలి, అది దేవుడి డిజైర్. నీ ముందు ఉంచాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. ఎంత బాధపడాలో మీరు ఆలోచించండి, ఎంత కష్టపడాలో మనం ఆలోచించండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాల్సిందే. ఏం బాధ అది? దెబ్బలు కొట్టించుకోవడం కాదు, దేవుని మనుషులను దేవుడికి అప్పగించే బాధ్యత. ఒక 20 మంది 30 మంది స్కూల్ పిల్లలు పిక్నిక్ వెళ్తే ఆ టీచరు ఇంటికి వచ్చేంతవరకు టెన్షన్తో ఉంటుంది. ఎందుకంటే ఆ 20 మంది స్టూడెంట్స్ని ఎవరికి అప్పగించాలి? ప్రిన్సిపల్కి అప్పగించాలి. ఎందుకంటే ఏ ఒక్కరు తప్పిపోయినా ఊరుకుంటారా? 20 మంది బస్ ఎక్కించి పేర్లు రాసి చేతిలో పెడతారు చీటీ.
ఆ పిక్నిక్ అంతా చూపించుకొని వచ్చి మళ్ళీ అప్పగించాలి. ఇప్పుడు దేవుడు నీకు ఏం అప్పగించాడు? నాకు అందరు కావాలి. అమ్మయ్యా, ఇంతమందిని నేను ఎలా దేవుడి కోసం సమకూర్చగలను అనుకుంటే అది నీ జాబ్. అది ఎవరి జాబ్? అది నీ జాబ్. ఆ పనిలో ఉండాలి. ఆ పనిలో ఉండాలి. మనుషులందరూ నీకు కావాలా ప్రభువా? చాలా కష్టం కదా ప్రభువా. అవును, కష్టమే. మనుషులందరూ దేవుడి దగ్గరకు రమ్మంటే వస్తారా? రారు కదా. మనుషులందరూ యేసుక్రీస్తు నమ్మంటే నమ్ముతారు? చెప్పండి, నమ్మరు కదా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 4 18, 19 వచనములు, 18-19. అప్పుడు పేతురును యోహానును ఆనాడు ఉన్న అధికారులు, పెద్దలు, శాస్త్రులు యోహానును పేతురును పిలిపించారు. మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు. చూసారు, వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ ఏమని? మీరు క్రీస్తును ప్రకటించకూడదు. ఇలాంటి వార్నింగే నేడు మతోన్మాదులు కూడా దైవ సేవకులకు ఇస్తున్నారు కదా. టీవీలలో చూస్తున్నాం కదా. దైవ సేవకులు వాక్యము సువార్త బయట ప్రకటిస్తూ ఉంటే మతోన్మాదులు ఏం చేస్తున్నారు? మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు అంటున్నారా లేదా? అంటున్నారు. సో వారి రియాక్షన్ ఎలా ఉందో దయచేసి చూడండి. యోహాను గారిది, పీటర్ గారిది. ఎందుకంటే మనకు పేతురు ఏమని చెప్తా ఉన్నాడు? 4వ అధ్యాయం 16లో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి మీరు దేవుని మహిమపరచాలి, సిగ్గుపడబాకండి అన్నాడు. ఎవరు? పీటర్. చెప్పడం కాదు, చేసేవారు సేవకులు. చెప్పేవారు కాదు, చేసి చూపించారు. వీరిద్దరు ఎవరు? పేతురు, యోహాను. చదవండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదు. ఏం చేశారు? ఆజ్ఞాపించారు. మీరు చెప్పడానికి వీల్లేదు. ఎవరు? పీటర్, జాన్. బీ కేర్ఫుల్ ఇయర్ ఆఫ్టర్. ఏమనుకుంటున్నారు మీరు అని బెదిరించారు. భయపడేవాడు కాదు క్రైస్తవుడు. గత వారం చెప్పాను కదా, క్రైస్తవుడు అంటే ఎవరు? గొర్రెపిల్ల కాదు, యూదా గోత్రపు సింహానికి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. యేసుక్రీస్తు ఎవరు? యూదా గోత్రపు సింహం. గజ వణికిపోవాలి. చదవండి. అందుకు పేతురును, చూసారు ఎవరిద్దరు? పేతురును, యోహానును. వారిని చూచి ఏమంటున్నారు చూడండి. ఎంత ధైర్యం అండి బాబు, ఎంత ధైర్యం. చాలామంది వచ్చారు బెదిరించడానికి. ఎంతమంది ఉన్నారు అక్కడ? 2. పారిపోయారా? నా పారిపోయేవాడు కాదు క్రైస్తవుడు. అవసరమైతే బాధపడతాం. కొడతారా? కొట్టండి. చంపుతావా? చంపు. నాకు విడుదల చేసిన వాడు అవుతావు. చంపుతావా? చంపు అనేవాడే క్రైస్తవుడు. చదవండమ్మా. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏమంటున్నారు? మీరే చెప్పండి, అసలు మేము ఏం చేయాలి? మీ మాట వినాలా? దేవుడు ఏమంటున్నాడు? నాకు అందరూ కావాలి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అందరూ నాకు కావాలి అని దేవుడు చెప్పాడు. మీరేమో దేవుడి గురించి చెప్పొద్దు అంటున్నారు. మేము ఎవరి మాట వినాలి ఇప్పుడు? ఎంత బాగుంది క్వశ్చన్, ఎంత తెలివిగా వేశారు చూడండి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? జ్ఞానిగా ఉండాలి. ఎంతమంది వచ్చినా నీ ప్రశ్న వాడికి ఆలోచన పుట్టించే విధంగా ఉండాలి. అంతేగాని వాడిని
ఆకర్షించి వాడిని ఏ విధం చేతనైనా ఆలోచనలు నెట్టివేసే విధంగా నీ ప్రశ్న ఉండాలి. వాడిని ఎలా కౌంటర్ ఇస్తున్నారు చూడండి. మళ్ళీ చదవండి. దేవుని మాట వినుట కంటే చూశారు, దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని మేము విన్నాము చెప్పక మేము అసలు ఉండలేము. దేంట్లో ఉండలేము? క్రీస్తు మాట వినకుండా మేము ఉండలేము. చాలామంది త్రాగుబోతులను వద్దురా త్రాగడం మానరా అంటే అంటాడు, నేను మానలేను అంటాడు. తిరిగిపోతాడు అంటాడు, మరి తిరగకరా అంటే అంటాడు, నేను తిరగకుండా ఉండలేను. కొందరికి బాగా సినిమా పిచ్చి, వెళ్ళకంటారా సినిమా కంటే నేను చూడకుండా ఉండలేను. వీరేమంటున్నారు, మేము చెప్పకుండా ఉండలేము. మనది ఏ బ్యాచ్? ఆలోచించుకోవాలి. మనది ఏ బ్యాచ్? ఆలోచించుకోండి. ఎలా కౌంటర్ కొట్టారండి. నిజంగా ఈ మాటలు ధ్యానం చేస్తుంటే చాలా సంతోషం కలిగింది. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఆ విన్న వాటిని చెప్పకుండా ఎలా ఉండగలమయ్యా? మేము ఉండలేము. బానిసలైపోయారు. దేనికి? వాక్యాన్ని ప్రకటించటానికి బానిసలు. దేవునికి మహిమ వస్తుందట. మహిమ ఎప్పుడు? నీవు బాధపడితే దేవుడికి మహిమ వస్తుందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సో నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నీవు 7వ దినములోగా సంపూర్తి చేసుకొని తాను చేసిన తన పని అంతటి నుండి, అంటే ఎంత అలసిపోయాడు చూడండి దేవుడు. 7 రోజులు ఏం చేశాడు? నాన్ స్టాప్గా పనిచేశాడు. దేవుడు ఏం చేశాడు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించమని చెప్పాడు కదా. క్రైస్తవుడైనందుకు పని చేయమంటున్నాడు కదా. మీకు కోపం వస్తుందా? ఫస్ట్ దేవుడు పని చేశాడు. దేవుడు క్వాలిటీ నీకుంటే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా అదే పని చేస్తావు. మీ డాడీ రైతు అయితే నువ్వేం చేస్తావు? పొలానికి వెళ్తావా లేదా? మీ డాడీ డాక్టర్ అయితే నువ్వేం చేస్తావు? హాస్పిటల్కి వెళ్తావా లేదా? మీ డాడీ యాక్టర్ అయితే ఏం చేస్తావు? నువ్వు యాక్టింగ్ చేస్తావు. కానీ నీ దేవుడు యాక్టర్ కాదు, రియాలిటీ. ఆయన యాక్టర్ కాదు, కష్టపడ్డాడు. ఏమనుంది? దేవుడు విశ్రాంతి పొందెను అంటే అంతగా అలసిపోయాడా? ఎస్, అంతగా అలసిపోయాడు. ఎవరి కోసం? నీ కోసమే. నా కుమార్తె, నా కుమారుడు భూలోకానికి వెళ్ళి సంతోషాలతో హ్యాపీగా ఉండాలనుకున్నాడు దేవుడు. ఎంత మంచి ఆలోచన దేవుడికి నీపై ఉంది. దేవుడికి అందరూ కావాలట. దేవుడి పనిలో బాధపడినప్పుడు దేవుడికి ఏమొస్తుందట? మహిమ. దేవునికి మహిమ రావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక బాధ్యత గల జాబ్. అదేం జాబ్? అది ఎవాంజలిస్ట్ జాబ్. నీ పని ఎంతైనా నీ ఓన్ జాబ్ ఏమని చేసుకో. వ్యాపారం చేసుకుంటావా, నీ ఉద్యోగం చేసుకుంటావా, దట్ ఇస్ యువర్ పర్సనల్ లైఫ్. కానీ నీవు ఖచ్చితంగా సువార్త పరిచర్యలో నీ వంతు సహకారం ఉండాల్సిందే. ఆ దాంట్లో నీవు బాధపడాల్సిందే, శ్రమ పడాల్సిందే. నిజంగా దేవుని కోసం ఎవరైనా బాధపడ్డవారు ఉన్నారా? మనకు తెలిసి ఆలోచించండి. మన జనరేషన్ మారిపోవాలి. ఇయర్ ఆఫ్టర్ జనరేషన్ మనం మార్చుకోవాలి. మా పూర్వీకులు చేయలేదంటే నీవు చేయి. నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా. నీ ప్రాబ్లం ఏంటి అసలు? నిందలు ఒకరిపై ఒకరికి వేయద్దు. నీవు స్టార్ట్ చేయి. నీ జనరేషన్ నుంచి నీవు స్టార్ట్ చేయి పరిచర్య. దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలట? మనము అపోస్తలులు ఏమన్నారు? మేము ఉండలేము. యాక్ట్స్ చాప్టర్ 7 verse 57. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 57. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 57 verse 58. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని
ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలగొట్టి రాళ్ళు రువ్వు చంపారట. ఎలా చంపారు? పట్టణము వెలుపలికి అతన్ని పరిగెత్తించారు. ఎవరితను? స్టీఫెన్. రాకీ ఎవరు? స్టీఫెన్. ఇతను ఎవరు? రియల్ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్, బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి. ఇతను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తున్న వ్యక్తిని గురించి లైవ్ ఎగ్జాంపుల్ బైబిల్ ద్వారా. స్టీఫెన్ ఎవరు? ఒక డిజైపుల్, ఒక పరిచర్య చేసే గొప్ప దైవజనుడు. అతన్ని పరిగెత్తుమని వెనుక నుంచి ఏం చేస్తున్నారట? రాళ్ళు రువ్వి చంపరి. ఎక్కడెక్కడ తగిలి ఉంటాయి చెప్పండి రాళ్ళు? ఎక్కడెక్కడ తగిలి ఉంటాయి? ఎంత బాధపడి ఉంటాడో, ఎంతగా రక్తం కారి ఉంటుంది. చెవు, కన్ను, ముక్కు, నోరు, తల ఎక్కడెక్కడో దెబ్బలు తగిలి ఉంటాయి కదా. పెద్ద పెద్ద రాళ్ళతో కొడుతూ ఉంటే, రాళ్ళు రువ్వుతూ ఉంటే, క్రైస్తవుడు బాధపడుతుంటే దేవుడికి మహిమ. స్టీఫెన్ బాధపడ్డాడు కదా, ఇప్పుడు దేవుడికి ఏమొచ్చింది? అతని ద్వారా దేవుడికి ఏమొచ్చింది చెప్పండి? మహిమ. ప్రాణం పోయేంత వరకు చూస్తాడు దేవుడు. మహిమ ఊరికే రాదు, మహిమ ఊరికే రాదు. 5వ అధ్యాయము గాస్పుల్ మాథ్యూ చాప్టర్ 5 verse 10. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. ముగించుకుందాం త్వరగా. నీతి నిమిత్తము హింసింపబడవారు దానిలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అనే మాట ఉంది కదా. వీరందరూ ఎవరు? నీతి నిమిత్తము హింసింపబడువారు. ఎవరట? ధన్యులు. ఇప్పుడు పౌలు గారు ధన్యజీవి, స్టీఫెన్ ధన్యజీవి. వీరందరూ ఎవరు? దేవుడి కొరకు శ్రమను అనుభవించిన వారు, క్రీస్తు కొరకు బాధను అనుభవించిన వారు. ఎవరు? వీరంతా కూడా ధన్యులు. మనం ధన్యులం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మహిమ స్వరూపుడు, ప్రియ పరలోకపు కన్న తండ్రి, మా రక్షకుడా, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. క్రైస్తవుడైనందుకు ప్రభువా, మేము బాధ్యత గల పిల్లలుగా జీవించాలని, ఆ కష్టాల్లో, ఆ బాధలలో తండ్రి మీకు మహిమ వస్తుందని తెలుసుకున్నాం. ఆనాడు నా ప్రభువా, మీ గురించి ప్రభువా యేసుక్రీస్తు, మరి తండ్రి యేసుక్రీస్తుని గురించిన ప్రభువా అపోస్తలులు, ప్రవక్తలు ఎందరో తండ్రి అతి క్రూరంగా చంపబడ్డారు. ఉపదేశించిన ప్రతి మాట ప్రతి ఒక్కరు తండ్రి విన్నారు. సోషల్ మీడియా ద్వారా వింటున్న మీ పిల్లలకు, సోషల్ మీడియా ద్వారా వినబోతున్న మీ పిల్లలకు, వీక్షిస్తున్న వీక్షకులు కూడి ఉన్న సంఘానికి మీ మాటలు తండ్రి అర్థమయ్యే విధంగా కృప చూపండి. అర్థం చేసుకునే మంచి సహృదయం ఇవ్వండి, మంచి మనసు ఇవ్వండి. మీ మాటలు ఎంతో గొప్పవి, అమూల్యమైనవి. సారాంశాన్ని గ్రహించి మంచి మనసు ఇవ్వండి. ఉపదేశించిన ఈ ఉపదేశము మీ ఉపదేశముగా భావించి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రారంభం నుంచి ఇంతవరకు తోడుగా ఉండి కృప చూపి మీరు మాటలు చేసిన ప్రతి సహాయతను బట్టి వాక్య పరిచర్యలు తోడుగా ఉన్నందుకు గాను మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రభుపేట యొక్క ప్రార్థన అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం